పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలోని శ్యామలాపురం మండలం మతుకుమిల్లి నుంచి టీడీపీకి చెందిన 10 మంది కుటుంబాలు శాసనసభ్యులుగా బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు బ్రహ్మనాయుడు. టీడీపీలో బానిసత్వం చూసి విసుగు చెందడంతో వైసీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీ కార్యకర్తల పార్టీ అని, పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తారని అన్నారు. ప్రథమ ఈడు బయలుడు హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి సముచిత స్థానం కల్పిస్తూ వారికి స్వాగతం పలుకుతూ వారికి అన్ని విధాల ఈ పార్టీలో పూర్తి స్థాయిలో గౌరవం గుర్తింపుని అందిస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలకి, వాళ్ళు చేస్తున్నటువంటి భాష, వాళ్ళ ఆలోచన విధానాలు అవన్నీ కూడా ప్రజలకి ఎక్కడ కూడా మంచి చేస్తాం, మంచి చేయాలని వస్తాం అని చెప్పకుండా అధికార పార్టీని దుమ్మెత్తిపోయడం తప్ప, మేము అధికారంలోకి వస్తే మేము మంచి చేస్తాం, మేము ఫలాని సంక్షేమం ఇస్తాం, లేదు ఇవాళ అమ్మఒడి ఇస్తున్నారు, ఆసరా ఇస్తున్నారు, మరి అదేవిధంగా చేయూత ఇస్తున్నారు, అదేవిధంగా విద్యా దీవెన ఇస్తున్నారు, వసతి దీవెన ఇస్తున్నారు, ఈబీసీ నేస్తం ఇస్తున్నారు, కాపు నేస్తం ఇస్తున్నారు, ఇలాంటి చేయూత ఇస్తున్నారు అని ఇలాంటివి మేము కూడా ఇస్తామని చెప్పలేక మేము పొద్దుగోకులు మాట్లాడితే మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని నలుపుతాం అనే మాట్లాడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన ప్యారలర్ పార్టీలు కానీ ఎక్కడ కూడా మేము ఇది చేస్తామనే దమ్ము లేదు, ధైర్యం లేదు. వాళ్ళు రాము అధికారంలో కన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు కూడా ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఎక్కువ శాతం వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ జాయిన్ అయిన ప్రతి